నేటి సమాజంలో బ్రతకాలంటే మనకు మంచి తోడు కావాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. అయితే కొంతమంది స్త్రీలు తన భర్త అంటే అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే తన భర్త ఎప్పుడూ తనని ఒక మనిషిలా అస్సలు చూడడు అని తను అనుకుంటోంది. తను ఇంట్లో ఎలా ప్రవహిస్తుంది అంటే తన భర్త మాట్లాడినా తను మాట్లాడకపోవడం, తను చాలా ఇబ్బందిగా ఉండటం, వంట చేయమన్నా లేటుగా చేయడం, మళ్ళీ తన భర్త ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడకపోవడం, అలాంటి పనులు అన్నీ చేయడం జరుగుతుంది. అందుకోసమే భర్త అంటే ఇష్టం లేని స్త్రీ ఇలాగే ఉంటుంది. సమయానికి విలువ ఇచ్చేవారి జీవితాన్ని ఎవరు ఆపలేరు. పని ప్రణాళికను రూపొందించే వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోడు. ఇలా చేయడం వల్ల సమయం వృధా కాకుండా అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయం చాలా విలువైనది కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. మీరు సమాజంలో ప్రజాదరణ పొందాలనుకుంటే షెడ్యూల్ను అనుసరించాలి. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ఒక వ్యక్తి తనలో దృఢ సంకల్పాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి మీకు బలమైన సంకల్పం, కృషి ఉండాలి. మీ లక్ష్యం గురించి మీ ఉద్దేశం మీలో బలంగా ఉంటేనే అది నెరవేరుతుంది. అందుకే మీ ఆలోచనలను ఎప్పుడు దృఢంగా ఉంచుకోవాలి.